హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. మోకాళ్ళ నొప్పికి రకరకాల కారణాలు ఉంటాయని చూసాం కదా. మోస్ట్ కామన్ కారణం ఏంటి మోకాళ్ళ నొప్పికి అంటే ఏజింగ్. ఏజ్తో పాటు లోపల బోన్ అవన్నీ కూడా, కార్టిలేజ్, బోన్ అన్నీ కూడా ఏజింగ్తో మెత్తపడిపోయి సన్నబడిపోయి అవుతాయి. సో దీని మూలాన బోన్ రాపిడి అవ్వడం మూలాన పెయిన్స్ ఎక్కువ వస్తాయి. ఇది మోస్ట్ కామన్ కాజ్. రెండోది ఏంటి అంటే చిన్న చిన్న ఇంజురీలు, లేదు పెద్ద పెద్ద ఇంజురీలు కూడా. సో ఇవి మోస్ట్ కామన్ కాజెస్. మన జాయింట్స్ హెల్దీగా ఉంచుకోవడానికి మనకి వైటమిన్ సి, డి, ఈ, కే అండ్ న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్ ఇలాంటివి అన్నీ మంచి మోతాదుల్లో ఉండేటట్టు తీసుకోవాలి మన డైట్లో. ఇలా హెల్దీగా ఉండే డైట్ తీసుకొని మన మోకాళ్ళని ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవాలి అంటే స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే యాక్టివ్గా నడుస్తూ ఉండాలి. కూర్చొని ముసలాళ్ళకి ఎక్కువగా ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, కూర్చొని లెగవరు కదా, యాక్టివ్గా తిరగరు. దాని మూలాన నీ జాయింట్ చుట్టూతా, హిప్ చుట్టూతా ఉండే కండరాలన్నీ కూడా వీక్ అయిపోతాయి. సో జస్ట్ సింపుల్గా ఉండే టెక్నిక్ ఏంటి అంటే, ఇట్లా కూర్చొని ఎక్కడ పట్టుకోకుండా లెగవడం. అది రోజు ప్రాక్టీస్ చేస్తే మోకాళ్ళు, హిప్స్ హెల్దీగా ఉంటాయి. ఇది కాకుండా యంగ్గా ఉండే వాళ్ళు కూడా యాక్టివ్గా తిరగడము అండ్ నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అవి క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ అనమాట, నీ చుట్టూతా ఉండే మసిల్స్. వాటికి స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అని గూగుల్లో కొట్టినా వస్తుంది. సో అవి చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.